నమస్కారం. మీరు చూస్తున్న ఎస్సీఎన్ వార్తలు. ఎస్సీఎన్ వార్తల్లోకి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. మాదక ద్రవ్యాల రహిత సమాజానికి ప్రజలంతా కృషి చేయాలి. జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్. సమాజాన్ని చైతన్యపడంలో జర్నలిస్టుల పాత్ర కీలకం. ప్రెస్ క్లబ్ కార్యవర్గ ప్రమాణ స్వీకారం. మాదక ద్రవ్యరహిత సమాజాన్ని నిర్మించే ఉద్యమంలో ప్రతి ఒక్కరూ పాల్పంచుకోవాలని జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్ అన్నారు. అంతర్జాతీయ మాదక ద్రవ్య అక్రమ రవాణా వ్యతిరేక దినోత్సవాన్ని పురస్కరించుకొని శనివారం నిర్మల్ జిల్లా కేంద్రంలో ర్యాలీ నిర్వహించారు. స్థానిక శివాజీ చౌక్ నుండి ఎన్టీఆర్ స్టేడియం వరకు విద్యార్థులు కలిసి ర్యాలీలో కలెక్టర్ పాల్గొన్నారు. డ్రగ్స్ మహమ్మారిని తరిమి కొట్టేందుకు విద్యార్థి దర్శించే ప్రతి ఒక్కరు నడుం బిగించాలన్నారు. యువత విద్యార్థులు డ్రగ్స్కు దూరంగా ఉండాలని పిలుపునిచ్చారు. వీటి వాడకం వల్ల కలిగే దుష్పరిణామాలు గురించి సంపూర్ణ అవగాహన కలిగి ఉండి నాతో పాటు ఏ ఒక్కరు డిస్ట్రిక్ట్ ఎడ్యుకేషన్ ఆఫీసర్, డిస్ట్రిక్ట్ ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ ఆఫీసర్, డిఎంహెచ్ఓ. ఒక సమాజం డెవలప్ చేయాలి అంటే యూత్ చాలా ఇంపార్టెంట్. యూత్ మంచిగా ఉంటేనే ఆ సమాజంకి ఫ్యూచర్ మంచిగా ఉంటుంది. యూత్ మంచిగా ఉంటేనే ఆ సమాజంకి కల్చర్ మంచిగా ఉంటుంది. యూత్ మంచిగా ఉంటేనే ఆ సమాజంకి ఫైనాన్షియల్ డెవలప్మెంట్, ఈకనామిక్ డెవలప్మెంట్ అన్ని మంచిగా ఉంటుంది. కానీ కొంతమంది కావాల్సిందే ఆ యూత్ ఫ్యూచర్ ఖరాబ్ చేయడానికి ప్రయత్నం చేస్తున్నారు. ఎట్లా అంటే యూత్ కి కావాల్సిందే డ్రగ్ అడిక్షన్, యూత్ కి కావాల్సిందే జబర్దస్తిగా ఆల్కహాల్ అడిక్షన్. ఇది ఒక ర్యాకెట్ ఉంది. ఇది ఒక ప్లాంట్ వేలో కొంతమంది ట్రై చేస్తారు. మన సమాజం కాపాడాలి అంటే, మన పిల్లలకి కాపాడాలి అంటే ఆ యాంటీ డెవలప్మెంట్ ఫోర్సెస్ తోటి మన పోటీ పడాల్సింది అవసరం లేదు. వాళ్ళకి దూరం నుంచి పంపించాలి. ఎట్లా అంటే మన పిల్లలకి, మన ఫ్రెండ్స్ కి, మన సర్కిల్ కి, మన యూత్ కి అందరికి ఒకే మెసేజ్ ఇవ్వాలి. మీరు ఈ ఏజ్ లో మీ ఫ్యూచర్, మీ కాలనీ ఫ్యూచర్, మీ సిటీ ఫ్యూచర్, మీ దేశం ఫ్యూచర్ చూడాలి. ఈ ఏజ్ లో డ్రగ్స్ అడిక్షన్, ఈ ఏజ్ లో ఆల్కహాల్ అడిక్షన్, ఈ ఏజ్ లో టొబాకో అడిక్షన్ ఇది కరెక్ట్ కాదు. ఎందుకంటే ఇది ఒక నెగటివ్ ఆస్పెక్ట్ లాగే మీ లైఫ్ లో వస్తుంది. ఒకసారి వచ్చిన తర్వాత అడిక్షన్ అవుతుంది. అడిక్షన్ అయిన తర్వాత తీయడానికి చాలా కష్టం. మన నిర్మల్ జిల్లాలో ఇది ఒక సంకల్పం స్టార్ట్ చేశాము. మన నిర్మల్ జిల్లాకి మన డ్రగ్ ఫ్రీ చేస్తాము. దీంతో భాగంగా నా డిపిఆర్ ఒక మంచిగా ప్రోగ్రామ్ స్టార్ట్ చేయడం జరిగింది. కలర్ జాతర ద్వారా వాళ్ళు ఒక టీం ఎవ్రీడే 2 విలేజెస్ తిరిగి డ్రగ్ ఫ్రీ ఏమో చేయాలి, యాక్ట్స్ గురించి మాట్లాడాలి, వాళ్ళు స్టార్ట్ చేశారు. దీంతో పాటు మన ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ నుంచి ప్రతిరోజు స్కూల్లో పర్సో యాక్ట్ మీద, డ్రగ్స్ మీద కొంతమంది అవేర్నెస్ డ్రైవ్ చేస్తున్నారు. అందువల్ల ఈ రోజు నేను వేదిక నుంచి పేరెంట్స్ కి, టీచర్స్ కి, ఫ్రెండ్స్ కి, యంగ్స్టర్స్ కి అందరికీ రిక్వెస్ట్ పెడుతున్నాను. ఈ రోజు డ్రగ్ ఫ్రీ ఏమో చేయాలి అంటే మనం ఏమేమి చేయగలుగుతాం. మన ఆంధ్రలో సీఎం గారు కూడా డ్రగ్స్ మీద చాలా సీరియస్ ఉన్నారు. మీ అందరికీ తెలుసు, స్టేట్ లెవెల్లో కూడా
జిల్లా వారీగా కూడా ప్రాపర్ గా టీమ్స్ ఏర్పాటు చేయడం జరిగింది. అంటే ఈసారి గవర్నమెంట్, సొసైటీ, సివిల్ సొసైటీ అందరూ కలిసి ఒక నినాదం లాగే డ్రగ్ ఫ్రీ తెలంగాణ నినాదం చేస్తున్నారు. సమాజాన్ని చైతన్యపరచడంలో జర్నలిస్టుల పాత్ర కీలకమని మాజీ మంత్రి కాంగ్రెస్ నేత అల్లూరు ఎందుకంటే అన్నారు. శనివారం నిర్వహించిన నిర్మల్ ప్రెస్ క్లబ్ నూతన కార్యవర్గ ప్రమాణ స్వీకారానికి ఆయన హాజరయ్యారు. ఈ సందర్భంగా కార్యవర్గ సభ్యులు అభినందించి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ జర్నలిస్టులు అందరూ ఐక్యంగా ఉండాలన్నారు. ప్రజలు తమ కలంతో చైతన్యపరచడంలో జర్నలిస్టు ముఖ్య భూమిక అన్నారు. ఇందులో మాజీ జడ్పీ రాజేశ్వర రెడ్డి, పిహెచ్ చైర్మన్ రమణారెడ్డి తదితరులు ఉన్నారు. వీడియో పెట్టారా? సమాజ నిర్మాణంలో పాత్రికేయుల పాత్ర కీలకమైందని బీజేపీ ఎల్పీ నేత నిర్మల్ ఎమ్మెల్యే ఏరెడ్డి మహేశ్వర రెడ్డి పేర్కొన్నారు. శనివారం స్థానిక ఆర్కే కన్వెన్షన్లో జరిగిన నిర్మల్ జిల్లా ప్రెస్ క్లబ్ కార్యవర్గ ప్రమాణ స్వీకారానికి ఆయన ముఖ్య అతిథి హాజరై మాట్లాడారు. అంతకుముందు జిల్లా అధ్యక్ష ప్రధాన కార్యదర్శితో పాటు కార్యవర్గ సభ్యులచే ప్రమాణ స్వీకారం చేయించారు. అనంతరం మాట్లాడుతూ సమాజంలో ఎలాంటి సమస్యలను ప్రభుత్వ దృష్టికి, అధికారుల దృష్టికి తీసుకొచ్చేది పాత్రికేయులని పేర్కొన్నారు. 4వ ఎస్టేట్గా పాత్రికేయులు సమాజం కోసం పాటుపడడం అభినందనమన్నారు. పాత్రికేయులు అందిస్తున్న సమాజ సేవలు ఈ సందర్భంగా ఎమ్మెల్యే కొనియాడారు. ఈ కార్యక్రమం నిర్మల్ జిల్లా చెందిన ప్రముఖ వ్యాపారవేత్తలు, వైద్యులు, ఆయా వ్యాపార సంఘాలు, ఉపాధ్యాయ ఉద్యోగ సంఘ నేతలు, సామాజిక సేవా సంస్థలు పాల్గొని కార్యవర్గ సభ్యులను సన్మానించారు. పత్రికా స్వేచ్ఛను పరిరక్షిస్తూ నిజాయితీ మరియు నిష్పక్షపాతంతో వార్తలను అందిస్తూ ప్రెస్ క్లబ్ నియమ నిబంధనలకు అనుగుణంగా నడుచుకుంటూ రాజ్యాంగ వ్యవస్థలోని కీలకమైన ఫోర్త్ ఎస్టేట్ అవుతానని నేను ప్రమాణం చేస్తున్నాను. ప్రధాన కార్యదర్శి వాస లక్ష్మీనారాయణ గారిని ప్రమాణ స్వీకారం చేయాల్సిందిగా కోరుతున్నాను. నేను అనగా వచ్చేసిండు. సార్ ఓకే రెడీ సార్. ఓకే రెడీ సార్. సార్ ఓకే రెడీ సార్. నిర్మల్లో ఒక నూతనంగా ఒక మంచి ఒరవడిని తీసుకొచ్చినటువంటి మీ ప్రెస్ క్లబ్కి నేను శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను.
మీడియాకు ప్రత్యేకమైన స్థానం ఈ ప్రజాస్వామ్యంలో ఉంటుంది. ఫోర్త్ ఎస్టేట్గా పిలుచుకునేటువంటి మీడియా ఎస్టేట్ 4 స్తంభాల్లో 4 ముఖాలు, ఒకటి లెజిస్లేషన్, ఒకటి అడ్మినిస్ట్రేషన్, మరొకటి జ్యుడిషియల్. మరి ప్రజలకి వాస్తవాలని ఎప్పటికప్పుడు తెలియజేసేటువంటి ఈ మీడియా అనేది ప్రజాస్వామ్యంలో చాలా కీలకమైనటువంటి ఒక ఎస్టేట్. అలాంటి దానికి చాలా మంది గతంలో మేము చదువుకునే రోజుల్లో కూడా బీసీజీ ఎంసీ చేయాలంటే చాలా గొప్పగా, దాంట్లో హెవీ కాంపిటీషన్ ఉంటుండే, దాన్ని గౌరవప్రదంగా చూసేవారు. మరి ఆ విలువల్ని అదే మధ్యలో కొనసాగించాల్సిన అవసరం ఉంటుంది. మరి మీడియా అనేది చాలా ముఖ్యమైనటువంటి ఒక వ్యవస్థ. ఈ వ్యవస్థను కాపాడుకోవడం ప్రజాస్వామ్యానికి చాలా అవసరం. ప్రజాస్వామ్యం ఎప్పుడైతే ఈ వ్యవస్థ కొలాప్స్ అవుతుందో అందుకు ప్రజాస్వామ్యం కూడా కొలాప్స్ అవుతుంది. ఈ వ్యవస్థను కాపాడుకోవడం ప్రజాస్వామ్యాన్ని, ఎందుకంటే అందరూ దేశం స్వతంత్రం వచ్చిన ప్రజాస్వామ్యం వచ్చింది అనుకుంటారు, కానీ భారతదేశం ప్రజాస్వామ్యాన్ని దిక్కుచి భారతదేశ ప్రజాస్వామ్యాన్ని ప్రపంచానికి చూపినటువంటి చరిత్ర భారతదేశానికి ఉంది. ఈసారి పూర్తి స్థాయి కార్యవర్గాన్ని ఏర్పాటు చేస్తున్నామని మీ అందరికీ తెలియజేయడానికి చాలా సంతోషిస్తున్నాము. సమాజంలో పాత్రికేయుడిగా పనిచేయడం అంటే చాలా కఠినమైనది. ఈ సమాజాన్ని నడిపించే 3 వ్యవస్థలను ఫోర్త్ ఎస్టేట్ 4వ స్తంభమైనటువంటి పత్రికా రంగము ముందుకు తీసుకెళ్లాల్సిన బాధ్యత మాపై ఉంటుంది. లేదంటే ప్రజలు కూడా మమ్మల్ని ప్రతిరోజు ప్రశ్నిస్తుంటారు. సో నిత్యం సవాళ్ళతో కూడినటువంటి ఈ పాత్రికేయ రంగంలో కొనసాగుతున్న ఏమంటారు, ఒకే మాట ఒకే బాట అన్న నినాదంతో కలిసికట్టుగా ముందుకు సాగుతూ మిగిలిన 3 రంగాలను కలుపుకుంటూ ప్రజల కోసం సమాజ సేవలో భాగమవుతామని మామడ మండలం పొనకలూత పాఠశాలలో నిర్మల్ జిల్లా న్యాయసేవ అధికార సంస్థ ఆధ్వర్యంలో రిటైర్డ్ ఉద్యోగులు డాక్టర్ నాగేశ్వరరావు, హనుమంత్ రెడ్డి, పోతన్న విద్యార్థులకు యాంటీ డ్రగ్స్ మత్తు పదార్థాల కలిగే నష్టాలను, వాటికి దూరంగా ఉండే విధానాన్ని వివరించారు. సే నో డ్రగ్స్, ఎస్ టు లైఫ్. ఈ కార్యక్రమంలో ప్రధాన ఉపాధ్యాయులు మైస్ అరవింద్, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు. చిట్యాల నుంచి ఈ మధ్యనే రిటైర్ అయ్యారు. మరి వారు కూడా చాలా యాక్టివ్, ఎప్పుడు కూడా. నిర్మల్ జిల్లా కేంద్ర ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో నిర్మల్ టౌన్, రూరల్, సోన్, దిలార్పూర్, నర్సాపూర్, లక్ష్మణ్ చంద, మామడ మండలాలకు చెందిన 55 మంది లబ్ధాలకు ముఖ్యమంత్రి సాధన చెక్కులను బీజేపీ నేత ఎమ్మెల్యే ఏలటి బైసెట్టి శనివారం పంపిణీ చేశారు. ప్రైవేటు, కార్పొరేట్ ఆసుపత్రిలో ఖరీదైన వైద్య చికిత్స లేక ఆర్థిక ఇబ్బందులు పడుతున్న ఎన్నో కుటుంబాలకు సీఎం రిలీఫ్ ఫండ్ ఆసరాగా నిలుస్తుందన్నారు. ఈ కార్యంలో ఆయా మండలాల బీజేపీ అధ్యక్షులు, నాయకులు పాల్గొన్నారు. దిలార్పూర్ మండల్ లీడర్ పడిగల కవిత, పీచర విలేజ్ షబ్బాని శంకర్, గుడ్డు నరేష్, రాథోడ్ మారోని, పెరుమల్ల రమేష్ కుమార్, లక్ష్మణ్ చంద. నెక్స్ట్ నర్సాపూర్ మండల్ నెక్స్ట్ ధని విలేజ్ కచోటియా రామదాస్. నెక్స్ట్ గంగాపూర్ ఎస్ గంగామణి. లోలం సాయి కృష్ణ, గాజులపేట్. రామేశ్వర్, దేగవాడ. ఇటీవల కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర కార్యదర్శిగా ఎన్నికైనటువంటి మున్నూరు కాపు ముద్దుబిడ్డ ఎంబెడ్ రాజేశ్వర్ను నిర్మల్ మున్నూరు కాపు యువజన సంఘం తరఫున సన్మానం చేశారు. తాజా మాజీ కౌన్సిలర్ ఎస్పీ రాజు, గంట రమణ, ఆకుల రామకృష్ణ, గంట రాకేష్, ఆర్య చిరంజీవి, ఒడ్నం నరేందర్, జాప సందీప్, పూదర్ శివ, అడప నవీన్ తదితరులు పాల్గొన్నారు.
సమాజ సేవలో లయన్స్ క్లబ్ సభ్యులు ముందుండాలని లయన్స్ క్లబ్ మాజీ గవర్నర్ సిహెచ్ ప్రకాశ్రావు పిలుపునిచ్చారు. శుక్రవారం నిర్మల్పట్నంలో ప్రైవేట్ ఫంక్షన్ హాల్లో నూతన కార్యవర్గం ఆయన చేతుల మీదుగా ప్రమాణ స్వీకారం చేయించారు. ఈ సందర్భంగా నిర్మల్ జిల్లా అధ్యక్షుడు పట్నానికి చంద్ర, మేకల శ్రీనివాసరావు నియమితులయ్యారు. ఆయనతో పాటు కార్యదర్శిగా ఏ సురేష్, కోశాధికారి చంద్రశేఖర్ రెడ్డిని లయన్స్ క్లబ్ మాజీ గవర్నర్ సిహెచ్ ప్రకాశ్రావు ప్రమాణ స్వీకారం చేయించారు. అధ్యక్షుడు శ్రీనివాస్ యాదవ్ మాట్లాడుతూ లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో రెగ్యులర్గా చేపట్టే సామాజిక సేవా కార్యక్రమాలతో పాటు ఈసారి కొత్తగా మరో 2 కార్యక్రమాలు చేపట్టాలని ఎంచుకున్నామన్నారు. ఈ కార్యక్రమానికి అడిషనల్ ఎస్ ఉపేందర్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. లయన్స్ క్లబ్ ఫస్ట్ గవర్నర్ ఎం విజయలక్ష్మి, డి నరసింహరాజు, ఎల్ శ్రీనివాసరెడ్డి, మర్రి ప్రవీణ్, ఎం రాజన్న, పి సుధీర్ బాబు, నర్సయ్య, పురుషోత్తమ్ రెడ్డి, గంగాధర్ గౌడ్, చంద్రమోహన్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. సరైన ఆలోచనలు మన జీవితాన్ని తీర్చిదిద్దే శక్తివంతమైన సాధనాలని ప్రముఖ సైకాలజిస్ట్ డాక్టర్ వై మల్లికార్జునరావు అన్నారు. వాసవి స్కూల్ ఆధ్వర్యంలో జిల్లా కేంద్రం తల్వి బ్యాకెటల్లో శనివారం నిర్వహించిన ప్రెజెంటేషన్ అండ్ రైట్ థింకింగ్ అనే తరగతుల సమావేశం నిర్వహించారు. మనం ఎలా ఆలోచిస్తే మన ప్రవర్తన ఉండాలని, గొప్పగా ఆలోచిస్తే గొప్ప వ్యక్తి దాని భవిష్యత్తు తీర్చిదిద్దుతుందన్నారు. అలాగే చేతిరాత ప్రదర్శనలో మనం చేతితో రాయడం వల్ల మెదడులోని న్యూరో ఉత్పత్తి అవుతుందన్నారు. చేతి వ్రాతను మెరుగుపరుచుకోవాలంటే పద్ధతి, శ్రద్ధ, అభ్యాసం కనబరచాలన్నారు. కార్యక్రమంలో పాఠశాల సెక్రటరీ జగదీశ్వర్ రెడ్డి, కరస్పాండెంట్ పోతారెడ్డి, ప్రిన్సిపాల్ రాజ్ కుమార్, శ్రీనివాస్ రెడ్డి, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు. స్మాల్ ఎంలో మిడిల్ స్ట్రోక్ కింద వరకు రావాలి. 2 ఎగ్జాంపుల్స్ రాసుకోండి. ప్రాక్టీస్ అండ్ రాయండి. మ్యాంగో. ప్లీజ్ కమ్ అండ్ చెక్ అవర్ హ్యాండ్ రైటింగ్ సార్. గైడెన్స్ టు రైట్ సార్. ఫ్రమ్ టుడే గట్టిగా పట్టుకోండి. నేను చూసాను మార్నింగ్ బ్యాచ్ లో అబ్బాయి గట్టి పట్టింది సార్. ఇప్పుడు చూడండి బిగినింగ్ ఈజ్ బిలో ద లైన్, ఎండింగ్ ఈజ్ అబౌవ్ ద లైన్. ఇప్పుడు మాత్రం చెప్తాం. ఫీలింగ్స్ ని ఎక్స్ప్రెస్ చేయలేని వాళ్ళు కరెక్ట్ ఉంటారు కదా. మనం మంచి బ్యాగ్, కాస్ట్లీ షూస్, కాస్ట్లీ టై, కాస్ట్లీ బ్లేజర్ చూసి ఏం చేస్తారు సార్ మీరు? నేను ట్రైనింగ్ ఇస్తూ ఉంటాను చాలా స్కూల్స్కి వెళ్ళి. బాగా చదువుకుని ఉంటారు కదా చిన్నప్పుడు వాళ్ళు. చాలా కష్టపడి చదువుకున్నాను. మా నాన్న చిన్నప్పుడు పొద్దున్నే లేపితే ఎప్పుడూ లేవలేదు సార్ నేను. ఇప్పుడు ప్రతిరోజు లేవాల్సి వస్తుంది సార్ అని చెప్పాడు. ఏడుపు వచ్చింది. అప్పుడు మా నాన్న చెప్పినట్టు పొద్దున్నే లేచి చదువుకుని ఉంటే మీలాగా నేను కూడా ఒక మంచి ఆఫీసర్ని అయిపోయింటాను సార్. మీలాగా నేను కూడా బుక్ చేసుకుని వెళ్ళేవాడిని. మా నాన్న చెప్తే వదిలేదు సార్. 2-3 చెత్త ఫ్రెండ్స్ ఉండేవాళ్ళు నాకు. వాళ్ళతో కలిసి పిచ్చిగా తిరిగి టైం వేస్ట్ చేసుకుని లైఫ్ అంతా బర్బాద్. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. మాదక ద్రవ్యాల రహిత సమాజానికి ప్రజలంతా కృషి చేయాలి. జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్. సమాజాన్ని చైతన్యపడంలో జర్నలిస్టుల పాత్ర కీలకం. ప్రెస్ క్లబ్ కార్యవర్గ ప్రమాణ స్వీకారం. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి రేపు ఇదే వేళ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం. Audio Jungle. Audio Jungle.